తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా. భూమి కోసము ముక్తి కోసము నిరంతరము పోరాడినవయ్యా, దున్నేవాడిది భూమి అంటూ పోరాడినవు అమరవీరుడా. తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా. తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా. భూమి కోసము ముక్తి కోసము నిరంతరము పోరాడినవయ్యా, దున్నేవాడిది భూమి అంటూ పోరాడినవు అమరవీరుడా. తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా. తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా. భూమి కోసము ముక్తి కోసము నిరంతరము పోరాడినవయ్యా, దున్నేవాడిది భూమి అంటూ పోరాడినవు అమరవీరుడా. తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా. అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ములు మీ అందరికీ నా శనార్థి. దొడ్డి కొమరయ్య అంటే గట్టిగా అమర్ హై, దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య ఆశయాలంటే సాధించండి, దొడ్డి కొమరయ్య ఆశయాలు. మీరు ఇవాళ ఈ గూడూరులో ఒక బ్రహ్మాండమైన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఇక్కడ పెట్టి తెలంగాణ రాష్ట్రానికే ఒక అందం తెచ్చారు. ఈ అందం ఎట్లా ఉంటది? ముందు ముందు దొడ్డి కొమరయ్య ఒక కుర్మలకే కాదు, గొల్లలకే కాదు, చాకలి మంగలి కమ్మరి కుమ్మరి అన్ని బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు, ఎస్టీ కులాలకు ఏమి చేయబోతున్నాడు అనేది మనం బహిరంగ సభలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్, అసెంబ్లీ వీళ్ళ ఐలయ్య గారు, తర్వాత మురళి గారు ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, విమలక్క, నేను మేమందరం ఇక్కడ చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చాం. మేమందరం ఇక్కడ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి బహిరంగ పోదాం. థ్యాంక్ యూ. పూలమాల వేయవలసిందిగా మరి ప్రభుత్వ చీఫ్ విప్ డి లైలమ్మ గారిని, మరియు స్థానిక ఎమ్మెల్యే గారు మరి కంచా ఎలయ్య గారిని మరియు విమలక్క గారిని వారికి పూలమాలను వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగనే మరి దొడ్డి కొమరయ్య వాళ్ళ మనవడు దొడ్డి చంద్రం గారిని కూడా మరి వాళ్ళ తాత విగ్రహానికి పూలమాల సమర్పించవలసిందిగా వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై కుర్మా, కుర్మల ఐక్యత. అట్లాగనే కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిండే నరసింహ కుర్మ గారిని. తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా, మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా. భూమి కోసము ముక్తి కోసము నిరంతరము పోరాడినవయ్యా, దున్నేవాడిది భూమి అంటూ
తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా భూమి కోసము ముక్తి కోసము నిరంతరము పోరాడినవయ్యా దున్నేవాడిది భూమి అంటూ పోరాడినవు అమరవీరుడా తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా మా కుర్మ కులములో పుట్టిన తొలి పొద్దువు నీవయ్యా భూమి కోసము ముక్తి కోసము నిరంతరము పోరాడినవయ్యా దున్నేవాడిది భూమి అంటూ పోరాడినవు అమరవీరుడా తెలంగాణ తొలి అమరుడా మా దొడ్డి కొమరయ్యా దయ్యాల భాగ్య నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే ఒలింపిక్స్ లో నేషనల్ అవార్డు తీసుకొస్తే గోల్డ్ మెడల్ తీసుకొస్తే కనీసం గుర్తింపు లేదు, మరి మా దాకా కూడా రాలే. అంటే మనం ఏం కోఆర్డినేట్ చేస్తున్నట్టు లెక్క. తెలంగాణలో ఏకైక శాసనసభ్యుని కుర్మ జాతి నుంచి ఉన్న కదా, ఆ విషయం ఆదాయం తీసుకొస్తే మా అన్న మురళీని తీసుకొని కంచేలే సార్ని తీసుకొని ముఖ్యమంత్రి తాను పోయి మరి అందరికి ఎట్లాగో క్రీడాకారులకు ప్రోత్సాహాలు ఇస్తున్నారు. మా చెల్లె భాగ్య కూడా ఆ రకంగా ఇప్పిస్తుంది కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి మా కుర్మ బిడ్డలు ఏం చేస్తున్నట్టు నిజంగా కూడా నాకు చాలా గర్వం అనిపిస్తుంది. వికలాంగుల అయింది కూడా మనం అన్ని చేయలు అన్ని కాళ్ళు చక్కగా ఉండే మనం సాధించలేకపోతున్నాం. కానీ సోదరి వికలాంగులుండి కూడా గోల్డ్ మెడల్ సాధించిందంటే మన జాతికి ఎంత గర్వకారణం. కానీ చెప్పుకొని వెలికిలో తీసుకురాకపోతే ఆమె గోల్డ్ మెడల్ కాదు ఇంకేం సాధించినా దండగే బయటికి తీసుకురావాలి కదా. మరి ఆ భాగ్యం కూడా మా ద్వారానా లేకపోతే ఎమ్మెల్యే ద్వారానా చెప్తే పేరు వస్తుంది, ఆ కుటుంబానికి న్యాయం అవుతుంది, ఆ చెల్లకు గుర్తింపు ఉంటుంది. ఈ వారంలోనే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారి సహకారంతో చెల్లెను ముఖ్యమంత్రి తీసుకుపోతా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా.